ఎంప్లాయీస్ కాస్ట్ ఉంటుంది. సో వాళ్ళు అప్పటికి నర్వస్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతారు. బేసికల్ గా క్లయింట్ కి పేషెన్స్ ఉండదు. జనరల్ గా మీకు 50 మెంబర్ క్లయింట్స్ ఉన్నారని చెప్పారు. కొంతమంది క్లయింట్ నాకు ఇప్పుడే రిజల్ట్ అంటారు, కొంతమంది లాంగ్ టర్మ్ లో రిజల్ట్స్ అంటారు. సో వాళ్ళకి మీరు పెయిడ్ ప్రమోషన్ చెప్తారా లేదా ఆర్గానిక్ ప్రమోషన్ సజెషన్ చేస్తారా? ఓకే, బేసిక్ గా నా రికమెండేషన్ అనేది క్లయింట్ ప్రజెంట్ సిచువేషన్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆఫీస్ సెటప్ ఉంటుంది, వాళ్ళకి ఒక 5 ఎంప్లాయీస్ ఉంటారు. సో అప్పుడే స్టార్ట్ చేశారు ట్రావెల్ ఏజెన్సీ అనుకున్నాం. సో అప్పుడు ఏమైతుంది వాళ్ళకి, మనం ఆర్గానిక్ ఏమైతుంది లాంగ్ రన్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు 6 months కి 7 months కి అప్పటి వరకు వీళ్ళు రెంట్ పే చేసుకోవాలి, ఎంప్లాయీస్ కాస్ట్ ఉంటుంది. సో వాళ్ళు అప్పటికి నర్వస్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతారు. బేసికల్ గా క్లయింట్ కి పేషెన్స్ ఉండదు. సో నేను ఎప్పుడు ఏం కన్సిడర్ చేసుకుంటా క్లయింట్ ఇన్పుట్స్ లో, సో వీళ్ళకి ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్ కి ఒక 50,000 రెంట్ ఉంది, 4 ఎంప్లాయీస్ ఉన్నారు. 4 ఎంప్లాయీస్ కి ఒక 20-25 వేసుకున్నా కానీ 1 లక్ష, ఇది 50,000, 1.5 lakhs ఇట్లా ఎవ్రీ మంత్ ఆయన పే చేసుకుంటున్నాను. సో తనకి ఏం కావాలి, ఇన్స్టాంట్ రిజల్ట్స్ కావాలి. అంటే ఈ రోజు ఆఫీస్ లో ఇక్కడ క్యాబిన్ మీద కూర్చున్నప్పుడు వాళ్ళ సేల్స్ టీమ్ వర్క్ చేయాలి, ప్యారల్ గా ఇతను కూడా వర్క్ చేయాలి. సో అప్పుడు నేను చేస్తా మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ రికమెండ్ చేస్తాను. సో మనం అది క్రియేట్ చేసి 1 day 2 days కి మనకు రిజల్ట్స్ అనేది వస్తాయి. సో ఇన్స్టాంట్ గా రిజల్ట్స్ వస్తే వాళ్ళు సర్వైవల్ రేట్కి వెళ్ళిపోతారు అన్నట్టు. ఓకే, దాంతో పాటు వీళ్ళకి ఏంటంటే ఆర్గానిక్ కూడా రికమెండ్ చేస్తారు.